దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు 2027లో వస్తున్నాయి, సిద్ధంగా ఉండండి అని ఈ మధ్య మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఒక పిలుపిచ్చారు. ఇది అంటే మా పార్టీని మళ్ళీ గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మించుకుందాం, కేడర్ వ్యవస్థను బలోపేతం చేద్దాం, ఇవన్నీ వాళ్ళకి అలవాట్లేని మాటలన్నీ చెప్పారు, అది వేరే విషయం. అయితే ఈ 27కే ఎన్నికలు వస్తాయి అంటే ఎప్పుడు రావాలి న్యాయంగా? 24 ఇప్పుడు మనం ఎన్నికలు చూసాం, 29 5 అంటే, కానీ 27కి అంటే మనం ముందే ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ముందే మనం అధికారంలోకి వస్తాం అని ఒక భరోసా ఇవ్వడానికో, లేదు అంటే నిజంగా కేంద్రంలో ఆ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి అన్న సంకేతాలు ఉండడం వల్ల మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ వ్యవహారాన్ని మళ్ళీ తెర మీదకి తెచ్చారు. అయితే ఈ జమిలీ ఎన్నికలు అనేవి స్లోగన్ ఇప్పుడు కాదు, వాజ్పేయి గారి టైం నుంచి ఉంది. అప్పటి నుంచి మన రాష్ట్రపతి ముర్ము గారి ప్రసంగం, అంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారి ప్రసంగంలోనే ప్రతి చోట ఈ జమిలీ ఎన్నికల అంశం ప్రస్తావన వస్తూనే ఉంది. కానీ ప్రతిసారి ఈసారి జమిలీకి వెళ్తాం అనుకోవడమే తప్ప ఎప్పుడు అది జరిగే అవకాశాలు సానుకూలతలు కనిపించలేదు. బట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్తారు అని ఎందుకు అనిపిస్తుంది అంటే, మోడీ అమిత్ షాల కాంబినేషను అంత భయంకరంగా ఈ దేశంలో పనిచేస్తుంది. ఇంతవరకు వాళ్ళు అనుకున్నది ఏది కూడా వదలకుండా చేసుకొచ్చారు ఈ దేశంలో. సో వారి కళ, ఆ పార్టీ కళ జమిలీ ఎన్నికలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేసేస్తారు అని బలంగా నమ్ముతున్నారు. అయితే జమిలీ ఎన్నికలు ఇంతకుముందు మన దేశంలో జరగలేదా, ఇదే మొదటిసారా అనే డేటా కోసం నేను ఒకసారి ఇది చూసి మీకు చెప్తాను. 1951లో మనకి ఫస్ట్ ఎన్నికలు జరిగితే 1957, 1962, 1967లో వరుసగా జరిగిన ఈ ఎన్నికలు 4 కూడా జమిలీ ఎన్నికలే. లోక్సభతో పాటు అప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీలకి ఒకేసారి ఈ ఎన్నికలు జరిగాయి. కానీ ఆ తర్వాత ఈ మోడల్ ఫెయిల్ అయింది. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీ పార్టీ బయట ఉండడం, క్యాబినెట్ బయట ఉండడంతో కొద్ది రోజులు ఈ వచ్చిన డిస్టర్బెన్సెస్ తర్వాత ఇప్పటి వరకు దేశంలో జమిలీ ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ఆ గొడవ ఏంటి, ఏం జరిగింది అనేది అది వేరే విషయం. ఎప్పుడైతే ఇందిరా కాంగ్రెస్, మళ్ళీ ఆవుదూడ రెడ్డి కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ అంతా రెడ్డి కాంగ్రెస్ కింద రావడం, ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఐక్యంద ఉండిపోవడం, ఆ సమయంలో 1971లో మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు మొదటిసారిగా ఈ జమిలీ ఎన్నికలకు తెరపడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ జమిలీ జరుగుతుందని చెప్తున్నారు. కాంగ్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు ఈ ఊసు ఎత్తలేదు. బీజేపీ కూడా మొదటి టర్మ్ అంటే 2014లో దీనికోసం పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2019, 24లో దీనికోసం ప్రయత్నించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో 27లో వెళ్ళాలన్న ఆలోచనతో ఉంది అనేది. అయితే ఇది జరుగుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న. జమిలీ ఎన్నికల కోసం 2015లోనే అన్ని పార్టీల అభిప్రాయం అప్పటి కేంద్రంలో ఉన్న బీజేపీ కోరింది. కాకపోతే 2017 రిపబ్లిక్ డే ప్రసంగంలో అప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా జమిలీ ఎన్నికల కోసం ప్రసంగించారు. రాజ్యాంగం ప్రకారం అయితే 2019లోనే రాజ్యాంగంలో సవరణలు చేసి ఉంటే 2019లోనే జమిలీకి వెళ్ళుండేవారు. కానీ 2019లో కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మిగతా రాష్ట్రాలకి ఇంకా అప్పటికి ఇంకా కొన్ని ముందైపోయి కొన్ని వెనక్కున్నాయి. సో ఇప్పుడు వీరందరినీ ఒప్పించడం ఎలా అనే దాని మీద 2019లో మొదటిసారిగా ఈ జమిలీ కోసం ఆగిపోయారు. అదే 2019 సంవత్సరం చివరిలో అంటే మనకి మేలోని మార్చిలోని ఎన్నికలైతే ఇప్పుడు మొదట మనం చెప్పుకున్న స్టేట్లకి ఆ ఏడాది చివరిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ శాసనసభలకి 5 నెలలు
మిజోరం శాసనసభని మరొక 6 నెలలు పొడిగించాల్సి ఉండేది. అందువల్ల ఇక్కడ ఈ క్లమ్జీని ఎవరు అంగీకరించబడంతో అందరినీ ఒకేసారి ఎన్నికలు చేయడానికి అప్పుడు కుదరలేదు. అంతకు మించి ఏ శాసనసభలకైతే గడువు పెంచాలి అన్న లెక్క తేలిందో అవి ప్రధానంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లో అప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. సో అక్కడ కూడా టెక్నికాలిటీస్ కుదరలేదు. 2024లో ఎన్నికలు జరపండి, జమిలీ ఎన్నికలు జరపండి, కాకపోతే 2 దశల్లో ఎన్నికలు జరపండి అని నీతి ఆయోగ్ ఒక సిఫార్సు చేసింది. అయితే అది కూడా 2024లో సాధ్యం కాలేదు. మొన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉత్సవాలు, శత జయంతి అనుకుంటాను, శత జయంతి ఉత్సవాల్లో కూడా మోడీ ఈ మాట చెప్పారు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు వెళ్తామని. కానీ అది ఒక తీయని కలే, అది ఎంత వేగం కుదిరేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని నేరుగా ఓటరే ఎన్నుకునే ప్రక్రియ ఉంటుందో అక్కడ మాత్రమే జమిలీ ఎన్నికలు సక్సెస్ అయ్యాయి. ప్రపంచంలో మరో చోట ఈ మోడల్ సక్సెస్ అవ్వలేదు. అందుకే జమిలీ ఎన్నికలు మనకి భౌగోళికంగా ఎట్టి పరిస్థితుల్లో కుదరదనే నా అభిప్రాయం.